స్నేహబంధానికి ఎన్ కార్డ్ వేసేశారు. మాటల యుద్ధం మొదలు పెట్టేశారు. అది ముదురుతోంది కూడా. ఎక్కడి దాకా వెళ్తోందో చెప్పలేం. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ బిలియనియర్ ఎలన్ మస్క్ మధ్య జరుగుతున్న పరిణామాలు. బ్యూటిఫుల్ బిల్లుపై జరిగిన రాద్ధాంతం కాస్త దోస్తీకి బ్రేకప్ దాకా వెళ్ళింది. మొన్నటి దాకా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్న ఈ ఇద్దరు కూడా ఇప్పుడు కనిపిస్తే కాల్చివేత అన్నట్లుగా చూసుకుంటున్నారు. ఒకరి ముఖం మరొకరు చూసుకునేందుకే అస్సలు ఇష్టపడటం లేదు. పైగా ఎలన్ మస్క్ కొత్త పార్టీకి గ్రౌండ్ వేగంగా ప్రిపేర్ చేస్తూ ఉండటంతో ఈ ఎపిసోడ్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. అసలు అమెరికాలో కొత్త పార్టీకి ఛాన్స్ ఉందా? ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత, టెక్ దిగ్గజం బిలియనీర్ ఎలన్ మస్క్ ఇప్పుడు పొలిటికల్ రూట్లో వెళ్తున్నారు. ప్రతి వ్యాపారవేత్త, ప్రతి బిలియనీర్ చివరి దశలో రాజకీయాల్లోకి వెళ్తారన్న విషయాన్ని రుజువు చేస్తూ మస్క్ సరికొత్త రాజకీయ ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు ఈవీల తయారీ, అంతరిక్ష ప్రయోగాలు చేయించిన మస్క్ లేటెస్ట్ గా పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ కు రెడీ అవుతుండడమే అమెరికా రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్. ట్రంప్ తో బ్యూటిఫుల్ బ్రేకప్ అయిన తర్వాత స్టోరీ అంతా మారిపోయింది. కథ, స్క్రీన్ ప్లే అన్ని మారిపోయాయి. కొత్త కథ రెడీ చేసుకోవడం మొదలు పెట్టారు ఎలన్ మస్క్. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, ట్రంప్ ను పొలిటికల్ గానే దెబ్బ కొట్టాలని మస్క్ చాలా డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది. అలాగే పొలిటికల్ పార్టీపై స్పీడ్ పెంచుతున్నారన్న చర్చ జరుగుతుంది. ఇటీవలే మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో యుఎస్ లో కొత్త రాజకీయ పార్టీ కోసం పిలుపునిచ్చారు. అమెరికాలో కొత్త పార్టీకి సమయం ఆసన్నమైందా అని ఎక్స్ యూజర్లకు పోల్ పెట్టారు. మొత్తం 56,30,775 ఓట్లు వచ్చాయి. ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు 80% మంది యూజర్లు మద్దతు పలికారు. ఈ ఫలితాల వెల్లడి తర్వాత మస్క్ మరో పోస్ట్ పెట్టారు. అందులో ది అమెరికా పార్టీ అని రాసుకొచ్చారు. మస్క్ పెట్టే కొత్త పార్టీ ఇదే అంటూ అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు విపరీతమైన చర్చ జరుగుతోంది. నిజానికి పరిస్థితి ఇలా దారితీయడానికి చాలానే కారణాలు ఎదురయ్యాయి. అంతటికి కారణం వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్. అవును, ఈ బిల్లుపై ట్రంప్ సంతకం చేసినప్పటి నుంచి చాలా జరిగాయి. ఈ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ 25కి పైగా పోస్టులు సోషల్ మీడియాలో పెట్టాడు. కిల్ ది బిల్ అంటూ పిలుపునిచ్చాడు. ట్యాక్స్ కట్లను విస్తరించడం, సరిహద్దు భద్రత కోసం ఖర్చు పెంచడం, మెడికేట్ వంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఈ బిల్లులో ఉన్నాయి. ఇది అమెరికాకు చాలా కష్టంగా మారుతుందంటాడు మస్క్. అలాంటిదేమీ ఉండదని కొట్టిపారేశారు ట్రంప్. మస్క్ సన్నిహితుడైన జారెడ్ ఇసాక్మాన్ ను నాసా అడ్మినిస్ట్రేటర్ గా నామినేట్ చేసిన నిర్ణయాన్ని ట్రంప్ ఉపసంహరించుకోవడం మస్క్ ను కలవరపెట్టింది. మస్క్ తన ఏఐ స్టార్టప్ కు బదులుగా ఓపెన్ ఏఐ తో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒప్పందాలు కుదుర్చుకోవడం మస్క్ కు నచ్చలేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ స్టార్లింక్ ను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఉపయోగించకపోవడం వంటి అంశాలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు మస్క్. ఇలాంటివి చాలానే జరిగాయి. దీంతో ట్రంప్ మస్క్ సంబంధానికి బ్రేకప్ చెప్పక తప్పలేదు. సో కథ చాలా మారిపోయింది. ఈ వ్యవహారం తాను ట్రంప్ కు సపోర్ట్ చేయకపోయి ఉంటే అసలు గెలిచేవారు కాదని చెప్పడం దాకా వెళ్ళింది. ట్రంప్ కు అసలు కృతజ్ఞతే లేదన్నారు. రిపబ్లికన్ పార్టీకి 2,500 కోట్లు విరాళం కూడా ఇచ్చానన్నారు. దీనికి ట్రంప్ కౌంటర్ ఇవ్వకుండా ఊరుకుంటారా? స్పేస్ ఎక్స్ ప్రోగ్రామ్ కు కీలకమైన అమెరికా ప్రభుత్వ భారీ వ్యాపార ఒప్పందాలు రద్దు చేస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు. తమ బడ్జెట్ లో $1 బిలియన్ డబ్బును ఆదా చేసుకునే తేలికైన మార్గమేంటంటే ఎలన్ మస్క్ కిస్తున్న ప్రభుత్వ సబ్సిడీలు, కాంట్రాక్టర్లను రద్దు చేయడం అని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఈ చీలికతో టెస్లా షేర్లు దారుణంగా పతనమయ్యాయి. ఇక మాటల యుద్ధంతో లాభం లేదనుకున్నారు ఏమో గానీ ఎలన్ మస్క్ రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు అర్థమవుతుంది. ట్రంప్ తో తేల్చుకోవాలంటే ఇలా కుదరదు. పొలిటికల్ గానే వెళ్దామని దాదాపుగా డిసైడ్ అయ్యారంటున్నారు. అయితే అమెరికాలో రాత్రికి రాత్రే పొలిటికల్ పార్టీ పెట్టడం, సక్సెస్ చేయడం అంత ఈజీనా అన్న చర్చ జరుగుతోంది. అసలు అమెరికాలో రెండే ప్రధాన పార్టీలున్నాయి, డెమోక్రాట్లు, రిపబ్లికన్లు. ఈ రెండు పార్టీలోనే ఎవరో ఒకరు అధ్యక్షుడిగా ఎన్నికవుతూ వస్తున్నారు. మూడో ఆప్షన్ లేదు. మరి ఎలన్ మస్క్ థర్డ్ పార్టీగా అవతరించాలని అనుకుంటున్నారా? అమెరికా రాజకీయాలు నడపడం అంటే రాకెట్లను స్పేస్ లోకి పంపి తిరిగి భూమి మీదకు దింపడమంత ఈజీనా? ఏం జరగబోతుంది? అసలు అమెరికాలో రిపబ్లికన్లు, డెమోక్రాట్స్ ను దాటి మూడో పార్టీకి అసలు ఎంతవరకు ఛాన్స్ ఉంది? ఎలన్ మస్క్ రాజకీయంగా తట్టుకుంటారా? ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీస్ నిర్వహణకు తోడు పొలిటికల్ పార్టీ మెయింటెనెన్స్ ఆయనతో అవుతుందా? మస్క్ పార్టీ వస్తే గనక రిపబ్లికన్స్కే నష్టమా? రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ తో విసిగిపోయిన వారు మస్క్ వైపు చూస్తారా? అసలేం జరగబోతోంది? లెట్స్ వాచ్.
అమెరికా రాజకీయాలు చాలా డిఫరెంట్. అక్కడ ప్రధానంగా ఉన్నది రిపబ్లికన్లు, డెమోక్రాట్లు. ఈ రెండు పార్టీలే దశాబ్దాలుగా యునైటెడ్ స్టేట్స్ రాజకీయాలపై ఆధిపత్యంతో ఉన్నాయి. అయితే డెమోక్రాట్లు లేదంటే రిపబ్లికన్లు వీరిదే హవా. మూడో పార్టీ ఎందుకు పైకి రావడం లేదన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఎలన్ మస్క్ కొత్త పార్టీకి రెడీ అవుతుండడంతో ఈ విషయం చర్చకు వస్తున్నాయి. అమెరికాలో ఈ రెండు పార్టీల ఆధిపత్యం 19వ శతాబ్దం నుండి కొనసాగుతుంది. డెమోక్రాటిక్ పార్టీ ఒక లైన్ లో వెళ్తే రిపబ్లికన్ పార్టీ మరో లైన్ లో ఉంటుంది. వేర్వేరు భావజాలాలుంటాయి. అందుకే ఓటర్లు కూడా రెండుగా డివైడ్ అవుతారు. మన దగ్గర బీజేపీ, కాంగ్రెస్ ఎలాగో అమెరికాలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు అలా అన్నమాట. అమెరికాలో లిబర్టేరియన్ పార్టీ, గ్రీన్ పార్టీ, కాన్స్టిట్యూషన్ పార్టీ, సోషలిస్ట్ పార్టీ వంటి చిన్న పార్టీలున్నాయి. ఇవి ఓట్లు సాధించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాయి. అభ్యర్థులను నిలబెట్టడానికి ఈ పార్టీలకు గగనంగా మారుతూ ఉంటాయి. ఎన్నికల ప్రాసెస్ లో కఠినమైన రూల్స్ చాలానే ఉంటాయి. ఆ రెండు పార్టీలకి ఎక్కువ ఓట్లు వస్తాయి. వీటికి తోడు ఎలక్టోరల్ కాలేజ్ వ్యవస్థ కూడా చిన్న పార్టీలకు అడ్డంకిగా ఉంటుంది. ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో ఓటర్లు నేరుగా అధ్యక్షుని ఎన్నుకోరు, కానీ ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులను ఎన్నుకుంటారు. వీరు తర్వాత అధ్యక్షుని ఎన్నుకుంటారు. ఈ స్ట్రక్చర్ చిన్న పార్టీలకు ఎలక్టోరల్ ఓట్లను సాధించడం దాదాపు అసాధ్యం చేస్తుంది. అమెరికన్ చరిత్రలో మూడో పార్టీ విజయాన్ని సాధించడం చాలా అరుదుగా జరుగుతాయి. 1912లో థియోడర్ రూజ్వెల్ట్ ప్రోగ్రెసివ్ పార్టీ ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ ని ఓడించిన ఏకైక మూడో పార్టీగా నిలిచింది. కానీ దీర్ఘకాలంలో ప్రభావాన్ని చూపలేకపోయింది. 1968లో జార్జ్ వాలెస్ అమెరికన్ ఇండిపెండెంట్ పార్టీ 5 రాష్ట్రాలను గెలిచింది. కానీ దీర్ఘకాలిక ప్రభావం లేదు. 1992లో రాస్ పెరోట్ స్వతంత్ర అభ్యర్థిగా 19% ఓట్లను సాధించాడు. కానీ ఎలక్టోరల్ ఓట్లను గెలవలేకపోయాడు. చిన్న పార్టీలు గెలవలేకపోవడం, నిలవలేకపోవడానికి చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనది ఆర్థిక సవాళ్లు. ఎన్నికల ప్రచారాలకు భారీ నిధులవసరం. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు పెద్ద డోనార్లు, కార్పొరేట్ల సపోర్ట్, బలమైన ఫండ్ రైజింగ్ నెట్వర్క్లుంటాయి. చిన్న పార్టీలకు మీడియా కవరేజ్ కూడా తక్కువే ఉంటుంది. వారి మెసేజ్ జనంలోకి అంత ఈజీగా వెళ్లదక్కడ. అమెరికన్ ఓటర్లలో చాలా మంది చిన్న పార్టీలకు ఓటు వేయడం అంటే వేస్ట్ అయినట్లే అనుకుంటారు. ఎందుకంటే వారు గెలిచే అవకాశం తక్కువగా ఉంటుందని నమ్ముతారు. ఈ మనస్తత్వం కారణంగా ఓటర్లంతా అయితే డెమోక్రాట్లు లేదంటే రిపబ్లికన్లకి ఓటు వేసేలా మారుతుంది. చిన్న పార్టీలకు బ్యాలెట్ యాక్సెస్ చాలా ఇబ్బంది. బ్యాలెట్ పై పేరు చేరాలంటే కఠినమైన రూల్స్ దాటాలి. ఇందులో పిటిషన్ల ద్వారా సంతకాల సేకరణ, భారీగా ఫీజులు చెల్లించడం వంటివి ఉంటాయి. సో ఇప్పుడు ఎలన్ మస్క్ అమెరికన్ పాలిటిక్స్ లోకి వస్తే ఎలాంటి ప్లస్ పాయింట్లున్నాయో ఇప్పుడు చూద్దాం. మస్క్ ఆర్థికంగా బలవంతుడు, మీడియా సపోర్ట్ ఉంది. అతని నికర సంపద 2025 మే నాటికి $424.7 బిలియన్ల ఉంది. 2024 ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థుల కోసం 2500 కోట్ల దాకా ఖర్చు చేశాడు. ఈ ఆర్థిక శక్తి కొత్త పార్టీని స్థాపించడానికి, ప్రచారాలు నిర్వహించడానికి, ఓటర్లను రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుందంటున్నారు. అలాగే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ఓనర్ ఆయనే. మస్క్ కు 220 మిలియన్ల ఫాలోవర్లతో భారీ సోషల్ మీడియా రీచ్ ఉంది. ఇది మస్క్ ప్రచారానికి చాలా ఉపయోగపడుతుంది. మరోవైపు అమెరికాలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలపై అసంతృప్తి రోజురోజుకు పెరుగుతుంది. స్వతంత్ర ఓటర్ల సంఖ్య ఈ రెండు పార్టీల రిజిస్టర్డ్ ఓటర్ల సంఖ్యను మించిపోయింది. మధ్యస్థ ఓటర్లు తమకు రాజకీయంగా సరైన ప్లాట్ఫామ్ లేదనుకుంటున్నారు. ఇది మస్క్ పెట్టాలనుకుంటున్న పార్టీకి ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంతేకాదు టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి కంపెనీల ద్వారా మస్క్ ఒక విప్లవాత్మక, క్రియేటివ్ టెక్ దిగ్గజంగా బలమైన బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే కెపాసిటీ ఉందని జనం నమ్ముతున్నారు. ఇది రాజకీయంగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇక మైనస్ పాయింట్లు చూద్దాం. ఇప్పటికే టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి మల్టీ కంపెనీస్ నిర్వహిస్తూ ఉండడంతో ఇది రాజకీయ పార్టీ నిర్మాణానికి అవసరమైన టైం, ఎనర్జీకి లిమిటేషన్ గా మారుతుందంటున్నారు. అమెరికన్లు కొత్త పార్టీని ఎలా స్వాగతిస్తారన్నది కూడా బిగ్ క్వశ్చన్. అయితే ఓవరాల్ గా చూస్తే ది అమెరికా పార్టీ ప్రెసిడెన్షియల్ ఎన్నికలను గెలవలేకపోయినా అమెరికన్ పాలిటిక్స్ ను ప్రభావితం చేయొచ్చన్న చర్చ జరుగుతోంది. పైగా మస్క్ ఇప్పుడు ట్రంప్ తో విభేదించాడు అంటే అది రిపబ్లికన్ ఓట్లను చీల్చవచ్చుంటున్నారు. దీంతో డెమోక్రాట్స్ కు బెనిఫిట్ జరిగే అవకాశం ఉందంటున్నారు. డెమోక్రాటిక్ లీడర్లు ఇప్పటికీ మస్క్ విమర్శలను తమకు అనుకూలంగా మార్చుకుని డైలాగులు పేలుస్తున్నారు. ఫైనల్ గా అసలు ట్విస్ట్ ఏంటంటే ఎలన్ మస్క్ కు అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయడానికి అర్హత లేదు. దీనికి కారణం అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 సెక్షన్ 1 క్లాస్ 5 ప్రకారం అధ్యక్ష పదవికి అభ్యర్థిగా నిలబడాలంటే జన్మతః అమెరికన్ అయి ఉండాలి. లేదంటే అమెరికన్ పౌరులైన తల్లిదండ్రులకు విదేశాల్లోనైనా జన్మించి ఉండాలి. ఎలన్ మస్క్ కు ఈ 2 అర్హతలు లేవు. ఎందుకంటే తల్లి కెనడా, తండ్రి సౌత్ ఆఫ్రికా. మస్క్ పుట్టింది సౌత్ ఆఫ్రికాలోని. జన్మతః సౌత్ ఆఫ్రికన్ మస్క్ 1992 నుంచి అమెరికాలో నివసిస్తూ ఉన్న 14 ఏళ్లు అమెరికాలో ఉండాలన్న
అన్న నిబంధన పాస్ అయినా ఇప్పుడు అమెరికా పౌరసత్వం ఉన్నప్పటికీ జన్మతః అమెరికన్ కాదు కాబట్టి అధ్యక్ష పదవికి ఆప్షన్ లేనట్లే. ఇది జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. అది జరిగే పనేనా? మరి పొలిటికల్ పార్టీ పెట్టి రిమోట్ కంట్రోల్ తన చేతిలో ఉంచుకోవాలనుకుంటున్నాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ.